భగవద్గీతలో 16 చాప్టర్ దైవాసుర సంపత్ విభాగయోగంలో 14 శ్లోక. అసురీ సంబంధాలు కలిగిన వాళ్ళ స్వభావాలేంటి, వాళ్ళ లక్షణాలేంటి, ఆచరణలేంటి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకాల్లో వాళ్ళు ఎటువంటి సంకల్పాలు చేస్తూ ఉన్నారన్నది ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అసౌమయా హతః శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ అంటే ఈ అసురి లక్షణాలు అలాగే ఆచరణలు చేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు సంకల్పాలు కూడా ఎలా ఉంటాయి అన్నది చెప్పడం. అందుకే అసౌ అంటే అసురి స్వభావం కలిగి ఉన్నవాళ్ళు. మయా హతః, మయ అంటే నా చేత, హతః అంటే సంహరించబడతారు. ఇక్కడ మళ్ళీ మయా హతః అంటే ఈ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఇది అయ్యింది, దీనికి నేను కారణం, అంటే అంతా నా ఆధీనంలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తే అది అయిపోతుంది, దీన్ని తీయాలంటే తీసేస్తాను, దీన్ని పెట్టాలంటే పెట్టేస్తాను, ఏదైనా అన్న భావనలో ఉంటారు. అందుకే అసో మయా హతః శత్రుహు అంటే దేన్ని తొలగిస్తున్నారు, దేన్ని సంహరిస్తున్నారు అంటే ఇక్కడ శత్రు. ఎలా అయితే అసలు నిజంగా శత్రువు అన్నవాడు ఎవడంటే నీకు అపకారం చేసేవాడల్లా నీ శత్రువే. అది నీ మనస్సు కూడా శత్రువు అవుతుంది, నీ మనస్సు కూడా మిత్రుడు అవుతుంది అని అంటారు. ఎలా? అది నీకు అనుకూలంగా ఉండి నువ్వు ధర్మాన్ని పట్టుకుని నువ్వు ఉద్ధరింపబడే రీతిలో ఉన్నప్పుడు ఏమవుతున్నది, నీకు మిత్రుడు. అలా కాకుండా అక్కరకు రాని తలంపులన్నీ నీ మదిలో మెదిలేలాగా నీ మనస్సు వాటికి మళ్ళీ అనుగుణంగా మళ్ళీ కొన్ని చేసేలాగా వ్యవహరించేటప్పుడు అదేమైంది, నాకు శత్రువు అయింది. కానీ ఈ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు నాకు మంచి చెప్పేవాడన్నా అది నాకు ఇష్టం లేని చెప్తున్నాడు, అందుకుని వాడిని శత్రువుగానే భావిస్తారు. పైగా ఈ శత్రువుగా భావించిన వాడిని సంహరించడం అంటే తొలగించుకోవటం నాకు చేతనో నేను తొలగించేస్తాను. కొన్ని కారణాల చేత కొంతమంది మన జీవితంలోకి దూరం అవుతారు, కొంతమంది మన జీవితంలోకి వచ్చి చేరుతూ ఉంటారు. దీనికి అంతటికీ అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అనుకూలంగానే, అంటే ఈ ఆలోచన యొక్క పరంపర ఎలా ఉంటుంది అంటే బావిలోని కప్ప ఏదైతే అదే ప్రపంచం అనుకుంటుంది, దానికి మించి అది చూడలేదు. అలాగే ఈ అసురీ లక్షణాలు కూడా అలానే ఉంటాయి, అందుకని వాళ్ళ భావన ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. హనిష్యే చాపరానపి. హనిష్య అంటే ఇప్పుడు ఎలా అయితే శత్రువుని నేనే తొలగించుకున్నాను అని, పైగా ఇలా శత్రువుని నేను తొలగించుకోవటమే కాకుండా శత్రువుని నేను నాశనం కూడా చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇష్టం లేని మనిషి మీద వాళ్ళు ఎంతలాగా కక్ష పెంచుకుంటూ ఉంటారంటే ఇప్పుడు ఈ కారణం చేత అనుకుని మనం ఏదన్నా వాడు నన్ను ఒకడు కొట్టాడంటే నేను ఒకడు కొట్టాను అంటే అర్థం ఉంది అనుకోవచ్చు. అందరూ గాంధీలాగా ఇది కొట్టినా ఇటు కూడా కొట్టని ఇవ్వలేం కదా. అయితే ఈ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాడు నన్ను కొట్టేలాగా వాడిని గెలికి చేసి నన్ను కొట్టాడన్న కారణాన్ని చూపించి వాడిని నేను చెతకబాదటము ఇవి చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ హనిష్య అంటే నేను నాశనం చేస్తాను అంటే ఇంత చిన్న కారణం నీకు నచ్చని కారణంగా వాళ్ళ పతనానికి దారి తీసేలాగా అన్ని వైపులా అందరి చేత కూడా వాళ్ళని బాధించే విధానంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ హనిష్యే చాపరానపి అంటే వీళ్ళు వాళ్ళ నాశనానికి పైగా ఇతరుల ద్వారా కూడా వాళ్ళకి హాని చేసేలాగే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈశ్వరోహ మహం భోగి. ఇక్కడ ఈశ్వరుడు అంటే నేనే. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏంటి, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు. ఇప్పుడు వీళ్ళ భావన ఎలా ఉంటుంది, అసురీ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఆ స్వభావం ఉన్న వాళ్ళకి అంటే అన్ని నా ఆధీనంలో ఉన్నాయి, అందుకే నేనే ఈశ్వరుణ్ణి, అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, నేను ఎలా అంటే అలా జరుగుతుంది. అందుకే ఇక్కడ మళ్ళీ భోగి, అహం భోగి అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు నాకు ఇది కావాలన్న కోరిక కలిగింది, దానికి తగ్గట్టుగా దాన్ని నేను దక్కించుకోవటము. నాకు ఇది కావాలి, నేను దక్కించుకున్నాను, నాకు ఇది అక్కర్లేదు, దీన్ని తొలగించేసుకున్నాను. పైగా వాళ్ళ మీద నాకు శత్రుత్వం ఉన్న కారణంగా వాళ్ళని మళ్ళీ పతనానికి అంటే ఏదైనా సరే నేను అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యగలను అన్న భావనలో ఉంటారు. పైగా నాకు ఇది కావాలి అంటే ఇది నేను రప్పించుకోగలను, నాకు కావాలి అంటే ఇది నేను చేయించుకోగలను, నాకు ఇది కావాలి అంటే అది నాకు జరిగిపోతుంది. అందుకే అహం భోగి. సిద్ధోహం బలవాన్ సుఖీ.
అలాగే సిద్ధి అంటే ఏంటి? శక్తి ఎక్కువగా ఉండటం. అలాగే నేను శక్తివంతుడిని. అలాగే నేనే బలవంతుడిని. అందుకని అంటే ఇప్పుడు నేనే ఈశ్వరుడిని గాబట్టి నాకేది కావాలో అది నాకు దక్కుతుంది. అందుకని సకల సుఖాలు నాకే ఉన్నాయి. అందుకు నాకన్నా సుఖంగా జీవించేవాడు ఇంకెవరు లేరు అన్న భావనలో ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అసౌమయా హతః శత్రు హనిష్యే చ పరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువుని తొలగించుకున్నాను, ఇతర శత్రువుల్ని కూడా నేను తొలగించుకోగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగాల్ని అనుభవించగలవాడిని కూడా నేనే. సిద్ధులన్నీ నా దగ్గరలో ఉన్నాయి, నా గుప్పిట్లో ఉన్నాయి. నేనే గొప్ప బలవంతుడిని, నేనే సుఖంగా ఉన్నవాడిని అన్న భావనలో ఉంటారు. అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ స్వభావాలు ఎట్లాంటి సంకల్పాలు ఉంటాయంటే సందర్భం అదైనప్పటికి కూడా మనకి స్వభావం మారే కొలిది మన సంకల్పాలు మన ప్రవర్తనలు మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ అందరూ కూడా దానికోసం ఎవరికి వస్తుందో ఏంటో తెలీదు. అందరూ అప్లై చేస్తూ ఉంటారు. ఎవరిది రిజెక్ట్ అవుతుంది, వాళ్ళ కొటేషన్స్ బట్టి ఎవరికి వస్తుంది అన్నది ఎవరికీ తెలీదు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వేరే కంపెనీలో మళ్ళీ వీళ్ళ గూఢాచారులు పెట్టినట్టుగా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఏదో ఇచ్చి వాళ్ళ కొటేషన్ ఎంతుంది అన్నది తెలుసుకుని మళ్ళీ వీళ్ళ కొటేషన్లో మార్పులు చేర్పులు చేసుకుని దానికి మళ్ళీ వీళ్ళు కాంట్రాక్ట్కి వీళ్ళు పంపించుకుంటూ ఉంటారు. కొంతమంది నిజాయితీగా ఎంత ధర్మంగా వస్తుంది, ఇంత ప్రాఫిట్ అవుతుంది, ఇంతకి ఇంత అన్నట్టుగా కరెక్ట్గా ఖరాఖండిగా లెక్కలేసుకుని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. కొంతమంది ఏమో కొంచెం సబ్మిట్ చేసే రేట్లేమో కాస్త నాసి రకమైన ఇవన్నీ వాడచ్చు అన్నట్టుగా కొంచెం కొటేషన్ తక్కువేసి ఎట్లా అయినా సరే ఇప్పుడు నలుగురిలో ప్రెస్టేజ్ పోతుంది, ఈ కాంట్రాక్ట్ మనకే రావాలి అన్నట్టుగా వాళ్ళు కాస్త లావాదేవీలు చేసి ఆ కొటేషన్ని తగ్గించి వేస్తూ ఉంటారు. మొత్తానికి కొటేషన్ ఎవరో ఒక్కళ్ళకే వెళ్ళేది. నలుగురికైతే ఇవ్వలేరు కదా, 10 మంది అప్లై చేసినా ఒక్కళ్ళకే రావాలి, ఒకళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ అసురీ స్వభావం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు చెయ్యవలసినవి అన్నీ కూడా పక్క దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి తగ్గట్టుగా వీళ్ళ కొటేషన్లు మార్చుకుని అప్లై చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా అన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళకి రాదు. వేరోడెవడో దాన్ని తన్నుకుపోతాడు. అప్పుడు వాళ్ళ మీద కక్ష ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు రాకుండా కాంట్రాక్ట్ నువ్వు చేసిన కారణంగా నీ కంపెనీ దివాళా తీసేలాగా చేస్తాను, నీకు అన్ని రకాలుగా నాశనం అయ్యేలాగా చేస్తాను. ఏదైనా సరే అంటే ఇప్పుడు నాకు ఏదో లోపం జరిగిపోయింది. అంటే ఇప్పుడు నా ఆధీనంలో నాకు వచ్చేస్తుంది అనుకున్నది నాకు దక్కకుండా నువ్వు చేసిన కారణంగా అన్నట్టుగా వాళ్ళ మీద కక్ష చేస్తారు. మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ఎలా అయితే ఇక్కడ శత్రువుని వధించటము. అంటే కామోపభోగాలలో ఇవే పురుషార్థాలుగా భావించి ఉన్న స్వభావం అసురీ స్వభావము. అందుకని వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇది నేను చేసేదే ధర్మము, నేనే సరైన కర్మలు చేస్తున్నాను అని ఇలా ఈ భావనతోనే ఉంటారు. అందుకే మధోన్మత్తులు అంటారు. మదం ఉండటం ఒకటి, మధోన్మత్తులు అంటే తీవ్ర స్థాయి తారాస్థాయిలో ఉన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అకారణంగా అంటే వీళ్ళు ఏదైతే ఊహాలోకంలో బతుకుతున్నారో వీళ్ళ ఆనందం కోసం దానికి తగ్గట్టుగా పక్కన వాళ్ళు హింసించైనా సరే మానసికంగా శారీరకంగా ఏదో కారణంగా ఇతరుల చేత కూడా బాధిస్తూనే ఉంటూ ఉంటారు. అయినా వీళ్ళకి తృప్తి కలగదు. ఒకళ్ళు బాగుపడుతూ ఉంటే ఓర్చుకోలేరు, ఒకళ్ళు పొగుడుతూ ఉన్నా సరే దాన్ని వీళ్ళు స్వీకరించలేరు. అన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. కర్మల గురించి కానీ వాటి ఫలితాల గురించి కానీ ధర్మం గురించి కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ప్రవృత్తి నివృత్తి దేనికి అంతర్బాహ్య ఏది శుచి శౌచం లేకుండా ఉండే రకాలు. అందుకే వాళ్ళకు ఉంది శక్తి సమర్థత. దీన్ని దేనికి వినియోగిస్తారు అంటే ఈ ప్రాపంచిక వినాశనానికే వినియోగిస్తూ ఉంటారు, ఇతరుల్ని బాధించటానికి. ఇదే గనక నేను ఇతరులకి వినియోగించి వాళ్ళని ఉద్ధరింపజేయడానికి చేస్తే ఏమవుతుంది, మళ్ళీ సార్థకత వస్తుంది. కానీ ఈ అసురీ లక్షణాలు ఏంటి అంటే ప్రవృత్తి నివృత్తి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అన్న విచక్షణ లేదు. ఆ విచక్షణ లేని కారణంగా నేను నాది అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ నాకు నచ్చలేదు లేదా నన్ను ఇలా అన్నారు అంటే ప్రతిదాన్ని భూతద్దంలో చూడటం నేర్చుకుంటారు. అందుకే ఏ సందర్భం వచ్చినప్పటికీ ఈ అహంకారంతో మాట్లాడటము, ఈ అహంకార మమకార ఈ వికారాలన్నీ కూడా బాగా పూర్ణంగా ఉన్న కారణంగా
భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పనికిరాని గుర్తుపెట్టుకుంటారు. పనికొచ్చేయి మర్చిపోతూ ఉంటారు. 10 రకాలుగా 10 సార్లు నాకొకళ్ళు సహాయం చేసుండొచ్చు. కొద్దో గొప్పో ఉండొచ్చు. కానీ ఆ సమయంలో ఆ సహాయం నాకు చాలా అవసరం. వాళ్ళు చేసున్నారు. అది విస్మరిస్తాను. ఏదో ఒక కారణంగా ఇప్పుడు నేను కాస్త ఉన్నతంగా బానే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు స్వల్పంగా అటునుంచి వెళ్ళిపోతూ నన్ను చూసి ఓ నమస్కారం పెట్టలేదో, లేకపోతే ఇంకోటేదో చేసిన కారణంగా కూడా వాళ్ళ మీద ఎంత తీవ్రంగా ద్వేషాన్ని పెంచుకుని వాళ్ళు శత్రువు అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇంకా పెంపొందించుకుంటూ ఉంటారు. ఆ ప్రభావాలు, ఆ తలంపులు ఇవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా వీళ్ళన్నీ ఊహాలోకంలో ఇవన్నీ ఎక్కువగా పోగేసుకున్న కారణంగా మళ్ళీ ఉన్మత్తుల్లాగా వాళ్ళ మీద ఏదో రకంగా గాఢంగా శత్రుత్వం పెట్టుకుని వాళ్ళని హింసించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ వాళ్ళు బతికి ఉన్నంత వరకు వీరు నాకు విరోధులే అన్న భావనలోనే ఉంటూ ఉంటారు. పైగా వాళ్ళకి ఏదైతే లభిస్తూ ఉంటాయో దాన్ని విర్రవీగుతూ ఉంటారు. అణిగి మణిగి ఉండటం అన్నది నటించటం వేరు. సాధారణంగా సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో ఈ గుణ ప్రభావాలు మన లక్షణాల కొద్దీ వృద్ధి చెందే కొద్దీ ఏమవుతుంది అంటే మనం ఇంకా ఇంకా అధర్మం వైపుగానే ఉంటూ ఉంటాము. నాతో వైరం పెట్టుకున్నావా? నా బలాన్ని చూపిస్తాను. ఈ బలం కారణంగా నిన్ను ఏం చేస్తానో తెలుసా? నేనే గొప్ప బలవంతుడిని. పైగా నా ప్రభావం ఏంటో అసలు నా గురించి నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే చేశావా? అన్నట్టుగా ఇలా అవతల వాళ్ళ దారికి అడ్డులు పెడుతూ ఏదో ఒక మార్గంలో వాడిని హింసించేలాగా ప్రగల్భాలు పలకటమే కాకుండా దాన్ని మళ్ళీ ఆచరణలో వినియోగించే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అసురి ప్రవృత్తి కలిగిన వాళ్ళ అహంకారము, పైగా దురాభిమానము అని కూడా ఇంతకు ముందు చెప్పాం. అంటే నేనే గొప్ప. యుక్త, అయుక్త విచక్షణ అన్నది ఎలా అయితే మనకి స్వల్పంగా కోపం వస్తేనే మన ఇంట్లో మన బిడ్డల మీద ఒక్కొక్కసారి కోప కారణంగా ఆ కొట్టే కొట్టుడు కూడా ఎట్లా కొడతామంటే వాడికి రక్తం వచ్చేస్తుంది. అంత రక్తం రావాలి అన్నట్టుగా నేను కొట్టలేదు. కాకపోతే ఆ కోపానికి నేను లోబడిపోయిన కారణంగా నేను చెయ్యెత్తి కొట్టేశాను. ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేని కారణంగా. కానీ అది తగలటం ఆ పసిప్రాణానికి గట్టిగా తగిలింది. రక్తం వచ్చింది. తర్వాత నిజంగా వేరే స్వభావాలు ఉన్నవాళ్ళు, దైవీ స్వభావం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు నన్నేమి అనకపోయినా సరే వీళ్ళ మనసు ఇంకా ఇంకా బాధకి లోబడిపోతూ ఉంటుంది. కానీ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు వాడిని ప్రాణాలు తీసే అంతగా కూడా బాధించాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? నేనే సర్వాధిపతిని, సకల సిద్ధులు అంటే అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. ఈ మదం ఉన్న కారణంగా ఇప్పుడు అధికారం, మదం అన్నీ ఒకడికే వచ్చినియి అంటే అహంకారం ఎక్కువైపోతుంది. శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ నాకు అధికారం లేదు, ఏమీ లేదు, నా చుట్టుపక్కల ఏమీ లేదు అన్నప్పుడు ఏమవుతుంది అంటే, దీన్ని నేను వినియోగించలేని స్థితిలోనే ఉంటాను. కానీ దానికి తగ్గట్టుగా అధికారము ఇవన్నీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మధోన్మత్తులైపోతారు. అంటే నాకన్నా అధికులెవరు లేరు. నా ఇష్టానుసారంగా నేనేదన్నా చెయ్యగలను. ఎవరికైనా సరే నేనేదన్నా తొలగించగలను. పైగా వాళ్ళ మూలాల దగ్గర నుంచే కాకుండా అన్ని వైపులా కూడా వాళ్ళని నేను కబళించగలను అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఆ గర్వం తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే నాకు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళకి నా అవసరం ఉంది గానీ నాకెవడి అవసరము లేదు. అందుకే అన్నీ అంత ఐశ్వర్య సంపదలతో నేను ఉన్నాను కాబట్టి నేను ఏదనుకుంటే అది చెయ్యగలను. నన్ను పూజించుకోవాలి జనాలు. నేనిచ్చే దాంతో వాళ్ళు బతకాలి. నాకెవరి సహకారాలు అక్కర్లేదు. సమస్త ఐశ్వర్యాన్ని అనుభవించే హక్కు నాకే ఉంది. నా జీవితం సార్థకమైపోయింది. నేను తాకితే చాలు బంగారం అయిపోతుంది. అసలు నేను అటువైపుగా వెళ్తే చాలు. నేను ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలు అది ఎంతో అయిపోతూ ఉంటుంది. అసలు నాకు తెలిసినన్ని ప్రణాళికలు ఎవరికీ తెలీదు. భవిష్యత్తు నా ఆధీనంలో ఉంది. అన్నిటి మీద నాకే హక్కు ఉంది. నాకు సర్వం తెలుసు. సర్వజ్ఞానం నాకే ఉంది. నాకు ఉన్న ఆలోచనలు నేను పెట్టే విధానంగా నా ఇన్వెస్ట్‌మెంట్‌లు గాని ఇవన్నీ కూడా అంటే ఇటు మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా నాకే సాధ్యమవుతాయి అన్న భావనలో ఉంటారు. అందుకని అన్ని సుఖాలు నాకే లభిస్తాయి. ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది. పైగా నేను ఎక్కడ పడితే అక్కడ 10 పడితే 100 వచ్చేస్తుంది. ఇవి రావటమే కాకుండా పైగా శత్రువు అన్నది కూడా ఎందుకు ముందుగా చెప్పారు అంటే, నువ్వు నిజంగా సాధారణంగా శత్రువుగా ఎవరిని భావిస్తావు అంటే, మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడా వాళ్ళు మనకి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యలేదు సరికదా! మనకి హాని చేసేలాగా, మన అవసరానికి మనకి చేదోడు వాదోడుగా ఉండకుండా, మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని బాగా బాధించేవాళ్ళు. నలుగురిలో మనల్ని ఇంకా ఇంకా ఇబ్బందులకి గురి చేసేవాళ్ళు.
అయితే ఇక్కడ వీళ్ళకి శత్రువు ఎవడుంటాడు అంటే ఈ అహంకార కారణంగా. ఇప్పుడు నేనే గొప్ప. ఇప్పుడు నలుగురిని పిలిచినప్పుడు నన్ను ముందు నువ్వు పలకరించలేదు. నన్ను ముందు నువ్వు అక్కడ కూర్చోబెట్టలేదు. ఇట్లాంటి సంఘటనలు చాలు వాళ్ళ కోపం రావటానికి. ఇట్లాంటివి చాలు అవతల వాడిని వాళ్ళు శత్రువుగా భావించటానికి. పైగా మొహం మీద తలుపేసావనో, లేకపోతే నాకొచ్చాక నీళ్ళివ్వలేదనో, లేతే నుంచుని నాకు నమస్కరించలేదనో, అంటే ఇట్లాంటి నిజంగా అవి మనం ఎక్కడా కూడా కావాలని చేసినా, ప్రయత్నపూర్వకంగా చెయ్యకపోయినప్పటికీ కూడా, బాగా తలములుగలుగా 100 మంది, ఎంతోమంది వచ్చే సందర్భంలో ఒకళ్ళని పలకరిస్తాం, ఒకళ్ళ వైపు చూసినట్టుగా వెళ్ళిపోవటం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గూడా అంటే ఇక్కడ పనికిరాని విషయాలు ప్రతీదీ భూతద్దంలో జూసి, వీళ్ళ కోణంలో వీళ్ళు ఆలోచించుకుని, ఈ అహంకార కారణంగా, ఈ మోహ కారణంగా, పైగా ఇక్కడ నాకేదన్నా సాధ్యమవుతుంది. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఇలానే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే నీకు అధర్మానికి వ్యత్యాసం తెలియట్లేదు, అలాగే దురాభిమానం, అభిమానం ఉండటం వేరు. ఎలా అయితే నేను నా అవసరం ఉంది. అయినప్పటికీ కూడా నేను కష్టపడి రూ. 10 వస్తే రూ. 10తోనే నా జీవితాన్ని గడుపుతాను తప్పితే ఇంకొకళ్ళ దగ్గర చెయ్యి చాచి నేను తీసుకోను. అది అభిమానం. అది తప్పు లేదు. పైగా దీనికి కూడా నేను ధర్మబద్ధంగానే కష్టపడి డబ్బులు పోగేసుకుంటున్నాను. కాకపోతే దురాభిమానం అంటే ఏంటి అంటే, నేను నీ దగ్గరికొచ్చాను, నేను నిన్నడిగాను, నీ దగ్గర లేక నువ్వు ఇవ్వలేదనుకున్నది ఒక సందర్భం అనుకుందాం. మనం అడిగాం కదా అని అవతల వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా! వాళ్ళకి 1,00,000 ఉంటే అంత ప్రపంచానికి చెప్పుకోను నేను ఇది జేస్తున్నాను, అది జేస్తున్నానని. గుట్టుగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు గూడా. కానీ నేనడిగాను, నా అవసరానికి నువ్వివ్వలేదు. ఇది మళ్ళీ ఇంకో కక్ష పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ అవసరం ఉందో, ఎందుకివ్వలేదో అన్నది విడిచిపెట్టేస్తారు. మళ్ళీ సందర్భం ఎప్పుడన్నా వచ్చినప్పుడు నీ సంగతి చూసుకుంటాను, లేకపోతే నాకు కొంచెం తేరుకున్నాక నీ సంగతేంటో నేను తేలుస్తానన్నట్టుగానే ఇట్లాంటి భావనలోనే ఉంటూ ఉంటారు. అహంకారంతో మాట్లాడటము, ఇలా చాలా సందర్భాల్లో నన్నే అంటావా? నాకు ఇవ్వవా? నా ఇష్టంగా వచ్చినట్టు నేను చేస్తాను. నా ముందు ఎవరన్నా సరే మోకరిల్లాల్సిందే. నాకు ఎవరన్నా సరే గౌరవించాల్సిందే. గౌరవం నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి నీకది సాధారణంగా, సహజంగానే జనాలు ఇస్తారు. అది నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి గానీ, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర నువ్వు మళ్ళీ ఇట్లా అడుక్కోవాల్సిన అవసరం నీకు రాదు. ఎప్పుడైతే నీలో ఉండవలసిన సహజ లక్షణాలు కొన్ని ఎప్పుడైతే దైవీ సంపద, అటువంటి గుణాలు ఉంటాయో, మనకి తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా సరే, పలానా వాళ్ళు సాయం చేశారు ఇటువంటి సందర్భంలో అన్నప్పుడు వాళ్ళ మీద మనకి అమితమైన గౌరవం కలుగుతుంది. ఎందుకు? ఎందుకంటే కొన్ని మానవులకి సహజంగా కొన్ని ఇచ్చాడు. నువ్వు చెయ్యలేకపోయినా ఒక సత్కర్మ ఒకళ్ళు చేశారు అంటే ఒకళ్ళకి సహాయం ధన రూపంలో గావచ్చు, ఇంకో రూపంలో గావచ్చు, ఇంకో రకంగా ఒకళ్ళు ఆదుకున్నారంటే వాళ్ళ పట్ల మనకొక అభిమానం కలుగుతుంది. గౌరవం కలుగుతుంది. ఇవి నీకు కలిగేలాగా వాళ్ళేం చేయలేదు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు నడుచుకున్నారు. కాకపోతే ఈ అసురీ లక్షణాలు ఉన్న కారణంగా, నేను చెయ్యలేదు గదా! నాకు అందుకు లభించట్లేదని కూడా వీళ్ళు ఆలోచించకుండా, ఎంతసేపు కూడా నాకేం తక్కువ, ఎందుకంటే వీళ్ళ కోరికలు అటువంటివి, వీళ్ళ తీరు అటువంటిది, వీళ్ళ లక్షణాలు అటువంటివి. ఈ మదమోహాల కారణంగా నాకు సాధ్యం కాదా? నాకు ఇవ్వరా? నాకెందుకు? అంటే ఎట్లా పడితే అట్లా వ్యవహరించేసి అందరూ గౌరవం ఇచ్చేయాలన్న ఇదిలోనే ఉంటూ ఉంటారు ఈ అసురీ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు. అందుకే నేనే ఈశ్వరుడిని, నాకేది కావస్తే అది నేను చేసుకోగలను. నా శత్రువులు నేను తొలగించుకోగలను. వాళ్ళు ఎట్లా అయినా సరే నేను ఏదన్నా చేసైనా సరే వాళ్ళని తీవ్రంగా బాధించగలను. సకల భోగాలు అనుభవించటానికి అర్హత కలిగి ఉన్నవాడిని నేనే అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. దీంతో భగవద్గీతలో 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 14th శ్లోక సంపూర్ణం.